వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ వైపు చూస్తున్నాము. ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మీ ఏకైక కుమారుని మాకు అర్పించి ప్రభువా, మమ్మల్ని మీ సెలవు రక్తంలో కడిగి శుద్ధులు చేసి మీ వైపుకు తీసుకున్నందుకు కూడా మీకు వందనాలు. మీరెవరికి ఇవని మహిమను నీ సంఘమైనటువంటి మాకు, మీ శరీరంలో భాగమైనటువంటి మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈరోజు చూసుకొని పోయే వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి. మీరు పలికిన మాటల్లో సత్యాన్ని, సంపూర్ణ సత్యాన్ని మేము అర్థం చేసుకోవటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాతో పాటు బైబిళ్ళు ఒకసారి తీసినట్లయితే ఆది కాండము 22వ అధ్యాయము మన అధ్యయనంలోని ఈరోజు మాటలు. ఆది కాండము 22వ అధ్యాయము. చాలా ఇంట్రెస్టింగ్ సంగతులు, లేకపోతే చాలా ఆసక్తికరమైన సంగతులు ఈరోజు మనం చూడబోతున్నాం. దయచేసి వాక్య భాగంలోకి వెళ్దాం. నేను తెలుగులో చదువుతున్నాను. 22వ అధ్యాయం. ఇక్కడ ఏముందంటే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీవు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. ఈ వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగము. ఎందుకంటే దేవాది దేవుడైనటువంటి యెహోవా తను బహుగా ప్రేమించినటువంటి, లేకపోతే ఫ్రెండ్ అని పిలిచినటువంటి, లేకపోతే నా స్నేహితుడైన అబ్రహాముకు నేను ఏదైనా దాస్తానా అని ఎంతో సంబరంగా తన స్నేహితునిగా పిలుచుకున్న అబ్రహాముతో ప్రభువు చేస్తున్నటువంటి పని, అబ్రహాము జీవితంలో ప్రభువు తీసుకొస్తున్నటువంటి ఒక గొప్ప ఛాలెంజ్, ఒక సవాలు గురించి ఈరోజు చూసుకుంటున్నాం. ఎందుకు నేను సవాలు అంటున్నానంటే, ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా ప్రభువు ఇలాంటి పనులే చేస్తూ ఉన్నారు. ఈ రోజుకు కూడా నా జీవితంలో, నీ జీవితంలో ప్రభువే మనకొక విజన్, లేకపోతే ఒక దర్శనము, ఒక గొప్ప ప్రణాళిక మనకు చూపిస్తారు. ఆ ప్రణాళికను తిరిగి ప్రభువుకే అర్పించమని ఆయన ఛాలెంజ్ చేస్తాడు. చేసినప్పుడు మనం ఎంత ఒబీడియంట్గా ఉంటున్నాం, మనం నిజంగా ఆయన ఇచ్చినటువంటి ఆ సవాలును స్వీకరించి మనకు ఆయన ద్వారా కలిగినటువంటి ఈ సంపదని, ఈ విజన్ని, ఈ మిషన్ని, లేకపోతే ఆ ప్రణాళికని, లేకపోతే తలాంతుని తిరిగి మనం ప్రభువుకు సమర్పించగలమా? మనము ఇచ్చువానికంటే ఆయన ఇచ్చిన గిఫ్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకుంటామా? లేకపోతే ద గివర్ హిమ్సెల్ఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద గిఫ్ట్ అన్న ఆ ఆధ్యాత్మిక కోణంలో మనం దాన్ని తీసుకుంటామా? ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి సమస్య. మన క్రైస్తవ సంఘంలో కూడా, మన క్రైస్తవ సమాజంలో కూడా ఈ రోజుకు కూడా మనం చూసే విషయం ఏంటంటే, ప్రభు మనకు ఒక తలాంత్ ఇస్తాడు, ప్రభు మనకు ఒక గిఫ్ట్నిస్తాడు. ఎన్నో రోజులుగా గోజాడి ప్రార్థించి ఏడ్చి, ప్రభువా మాకు దయచేయి, మాకివ్వు అంటే ఆయన మనకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ప్రభు ఆ గిఫ్ట్ను హీ ఆస్క్స్ అస్ టు గివ్ ఇట్ బ్యాక్. మనము ఇవ్వటానికి, మనం దాన్ని విడిచిపెట్టడానికి, మనం దాన్ని ప్రభువుకు సమర్పించటానికి చాలా బాధపడతాం. అండ్ అబ్రహాం స్టూడ్ ఫెయిత్ఫుల్ ఇన్ ద టెస్ట్. ప్రభు ఆయనను పరిశోధించి అన్నాడు, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల ఒకనొక పర్వతంలో ఆయనని
సమర్పించుము అని చెప్పాడు. సమర్పణ అనేది ఈరోజు మనం చూడబోయే మన అంశానికి పేరు. ఈ సమర్పణ గురించి మనం చూడబోతున్నాం. ప్రభు మనల్ని సమర్పించమని కోరుతున్నాడు. అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజము, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఈ వాక్య భాగాన్ని ఏ విధంగా వక్రీకరించి మనకు ప్రజెంట్ చేస్తున్నారు అది కూడా చూస్తాం. ఇట్ ఈస్ వెరీ అమ్యూజింగ్. చాలా నవ్వొచ్చేలాగా ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏముంటుందంటే, నీవు ప్రేమించు ఇస్సాకును అని చెప్పడానికి ముందు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అని ఉంటుంది. హెబ్రీ భాషలో ఈ మాట ఎలా ఉందంటే బిన్ కాయేత్ యాహిదేకా, అంటే ఒకడై ఉన్న కుమారుడు. అక్కడ సమస్య ఏంటంటే, మన కొంతమంది సహోదరులు ఉన్నారు, జబర్దస్తిగా బైబిల్లో నుంచి వాళ్ళకు కావలసినటువంటి భావనలను బైబిల్కు అప్పచెప్పాలని, లేకపోతే వారికి కావలసినటువంటి భావాలను బైబిల్ తీసుకొని వచ్చి రుద్దాలని బైబిల్ పైన ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ఒకరు ఈ మధ్యనే ఒక వీడియో చూశాను. ఆయన పేరు షఫీ గారు. ఆయన చూస్తే నవ్వొస్తుంది ఒక్కొక్కసారి. ఆయన ఏమంటారంటే, ఒక్కడై ఉన్న కుమారుడు కదా, కానీ అప్పటికే ఇస్మాయిల్ పుట్టున్నాడు కదా, అప్పటికి ఒకడెలా అవుతాడు, ఇద్దరు కదండి అని అన్నాడు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇది 22వ అధ్యాయంలో జరుగుతూ ఉంది ఈ సమస్య. అంతకు ముందే అంటే 21వ అధ్యాయంలోనే మన ఇస్మాయిలును తన తల్లి అయిన హాగరుకి ఇచ్చి అబ్రహాము పంపించేస్తాడు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారు కుమారులు? ఆయన అంటాడు, 1వ తరగతి పిల్లోడిని అడిగినా కానీ చెప్తాడు అని ఒక సందర్భంలో అన్నాడు. మరి ఈయన 1వ తరగతి అన్నా చదవలేదా? ఒక కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పంపించేస్తే, నా కుమారుడు నువ్వు కాదు అనుకున్నట్లుగా ఆయనను పంపించేస్తే, దాసి కుమారుడు నుంచి కాదు, నీ సారా నుంచి నీకు ఇవ్వబోయేటటువంటి పుత్రుని నేను ఆశీర్వదిస్తాను అని ప్రభువు చెప్తే, ఇస్మాయిలును హాగరును పంపించేసిన తర్వాత ఇంట్లో ఇస్సాకు అబ్రహాము ఉన్నారు. అబ్రహామును ఎంతగానో ప్రేమించాడు. ఆయనతో ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడండి? నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశములకు, నీవు ప్రేమించు ఇస్సాకును అని ఇంత క్లియర్గా చెప్తూ ఉంటే, మన ముస్లిం సోదరుడైనటువంటి షఫీ గారు మాత్రం ఏమంటారంటే, కాదు అక్కడ యూదులు క్రైస్తవులు కలిసి ఏదో పన్నాగం పన్నుతున్నారు, వాళ్ళక్కడ ఇస్మాయిలు ఉండాల్సింది తీసుకొని ఇస్సాకు ఉండాల్సిన ప్రదేశంలో ఇస్మాయిలు అన్న మాట ఉండాలి, వాళ్ళు మార్చుకున్నారు అనే అభియోగం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి వాస్తవం అసలు బైబిల్ ఏమంటుంది? బైబిల్ ఇచ్చే సమాధానం ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. బైబిల్ పరిశీలన మేరకు ఒక్క మాటలో చెప్పాలంటే, బైబిల్ని పరిశీలిస్తే అదే విషయం తెలుస్తుంది. ఏ విషయము? ఇస్సాకుని కాదు, ఇష్మాయిల్ని, పెద్ద కుమారుణ్ణే బలివ్వడం కోసం తీసుకెళ్లారు అన్న విషయమే మనకు తెలుస్తుంది. కానీ ఇష్మాయిలు కాదు ఇస్సాకుని అని మార్చే ప్రయత్నాలు చేసినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. వాస్తవానికి ఇష్మాయిల్నే బలి కోసం తీసుకెళ్లారు, కానీ ఇష్మాయిల్ని కాదు ఇస్సాకుని బలి ఇవ్వడం కోసం తీసుకెళ్లారని మార్చే ప్రయత్నాలు చేసినట్టుగా ఆ ప్రయత్నాలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి, అసలు విషయం ఏం జరిగిందో చూద్దాం. కొద్దిసేపు మన సబ్జెక్ట్ను కొంచెం సైడ్లో పెట్టేసి, అంటే ప్రభు మనకిచ్చినటువంటి తలాంతులను, ప్రభు మనకిచ్చినటువంటి విజన్ని, ప్రభు మనకిచ్చినటువంటి బాధ్యతను, ప్రభు మనకిచ్చినటువంటి పరిచర్యను తిరిగి ఆయనకే సమర్పించాలి అన్నటువంటి ఆ పరిశోధన, లేకపోతే ఆ టెస్ట్ అనే దాన్ని, ప్రభు మనకిచ్చినటువంటి ఆ సబ్జెక్ట్ను కొంచెం పక్కన పెడితే, ప్రస్తుతానికి మన ముస్లిం సోదరుడు మనం నవ్వుకోవడానికి ఇచ్చినటువంటి ఈ ఉదాహరణను ఒకసారి చూద్దాం. ఆ వీడియోలో ఏముందంటే, ఆయన అంటాడు, ఏమండి 16వ అధ్యాయము ఆఖరి వచనంలో ఏముందంటే, ఆయన చెప్పే స్టోరీ చెప్తున్నాను. మొత్తం బైబిల్ గ్రంథంలో నుంచి మన ముస్లిం సోదరుడైనటువంటి షఫీ గారు, యుఐఆర్సి ప్రెసిడెంట్ అంట ఆయన గారు, ఆయన చెప్పే విషయము నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆయన ఏమంటారంటే, 16వ అధ్యాయంలో ఆఖరి వచనంలో, హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనునప్పుడు అబ్రహాము 80 ఏండ్ల వాడు. 17వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందంటే,
అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అని ఉంటుంది. అంటే అక్కడ 86 ఏండ్ల నుంచి 99 ఏండ్ల వరకు మధ్యలో ఎన్ని ఉన్నాయి? దాదాపు 13 సంవత్సరాలు, 13 నుంచి 14 సంవత్సరాలు. ఎందుకంటే అది 86 ఏండ్ల మొదట్లో 99 ఏండ్ల ఆఖరిలోనా, లేకపోతే 86 ఏండ్ల ఆఖరి 99 ఏండ్ల మొదట అనేది మనకు తెలియదు. కాబట్టి దాదాపు 13 నుంచి 14 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. అక్కడ చరిత్ర మిస్ అవుతుంది. అక్కడ ఏమీ జరగకుండా ఎలా ఉంటుంది? ఏదో జరిగింది. ఆ ఏదో జరిగింది ఎక్కడుందంటే, మనం చూసినట్లయితే ఆదికాండము ఈ 22వ అధ్యాయం మనం ఏదైతే చూసామో, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా, చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీ ఒక్కడై ఉన్న కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును కాదు, ఇస్మాయిలును తీసుకొని అని అక్కడ ఉండాలి. వీళ్ళు ఇది తీసుకొని పోయి ఇక్కడ 16వ అధ్యాయం తరువాత పెట్టాలి. ఎందుకంటే క్రైస్తవులు మరియు యూదులు ఈ 22వ అధ్యాయము ఆఖరిలో ఉన్నటువంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇస్మాయిలుకు కాదు, ఇస్సాకుకు సంబంధించినటివి అని ప్రూవ్ చేయడం కోసం వాళ్ళు అలా చేస్తున్నారు అన్నది ఆయన చేసే అభియోగం. దాన్ని గాను నేను పరిశీలిస్తే నాకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఆదికాండము 21వ అధ్యాయము 14వ వాక్యం నుంచి చిన్న పిల్లవాడిని పంపిస్తున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం నుండి ఆ తరువాత అధ్యాయం అంటే 22వ అధ్యాయము 19వ వాక్యం వరకు అక్కడేముంది? అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడం కోసం వెళ్ళి అక్కడ గొర్రెపిల్లలు బలిచి తిరిగి ఇంటికి వచ్చేసారు. అక్కడ వరకు ఈ 40 వాక్యాలు అంటే ఆదికాండం 21వ అధ్యాయం 14వ వాక్యం నుండి ఆదికాండం 22వ అధ్యాయం 19వ వాక్యం వరకు చిన్న పిల్లవాడిని అరణ్యంలోకి తీసుకెళ్ళిన దగ్గర నుంచి కుమారుడిని బలివ్వడం కోసం వెళ్ళి జంతువుని బలిచ్చి వెన్ని తిరిగి వచ్చే అందరికి ఈ 40 వాక్యాలు వాస్తవానికి అక్కడ ఉండవలసిన వాక్యాలు కానట్లుగా అర్థమవుతుంది. ఎక్కడ ఉండాలి? ఇస్సాకు పుట్టక ముందు ఉండాలి. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇష్మాయిల్ చిన్నవాడికి ఎందుకు ఉంటాడు? ఇస్సాకు పుట్టక ముందు ఉండాలి. ఎక్కడ ఉండాలి అని పరిశీలించుకుంటూ వెళ్తే ఆదికాండము 16వ అధ్యాయము 16వ వాక్యం అంటే చివరి వాక్యము మరియు ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వాక్యానికి మధ్యలో ఈ వాక్యాలు ఉండాలి అనిపిస్తుంది. మరి ఆ విషయాలు ఈరోజు కొంచెం కూలంకషంగా చూద్దాం. అది ఎంత మాత్రం నిజము, ఎంత మాత్రం నిజం కాదు అన్న విషయం చూద్దాం. మరి ఆయన గారు ఇచ్చినటువంటి లెక్చర్లో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మొట్టమొదటిది అసలు ఆయన పేరు పెట్టింది ఏంటంటే, ఆయన ప్రసంగానికి ఇస్సాకును బలి ఇచ్చాడా, లేకపోతే ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడా, ఇస్మాయిలును బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడా? మొట్టమొదటి ప్రశ్న. ఆ ప్రశ్నను సమర్థించుకోవటానికి, లేకపోతే ఆ ప్రశ్నను షఫీ గారి దృక్పథం ఏంటంటే, ఇస్మాయిలును తీసుకెళ్ళాడు అని ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, బైబిల్లో ఉన్నటువంటి ఆ 21వ అధ్యాయము 16వ అధ్యాయం తర్వాత ఉండాలి అని చెప్తున్నాడు. 21లో అధ్యాయంలో ఉన్నప్పుడు. ఎందుకంటే 16వ అధ్యాయంలో 84 సంవత్సరాలు, 86 సంవత్సరాలు, 17వ అధ్యాయంలో 99 సంవత్సరాలు ఉన్నాయి. మధ్యలో మిస్ అవుతున్నటువంటి ఆ 14 సంవత్సరాల చరిత్రను పూడ్చాలి అంటే 21వ అధ్యాయంలో ఉన్న మాటలు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అంటున్నాడు. ఆయన అంటాడు, ఇస్మాయిలు పుట్టిన తర్వాత 86 ఏండ్లకు సారా గర్భంలో అబ్రహాం 100 ఏళ్ళు అన్నప్పుడు 100 ఏళ్ళు అయినప్పుడు ఆయనకి ఇస్సాకు కలిగాడు. అంటే మధ్యలో ఎన్నేళ్ళు ఉన్నాయండి అని అడిగాడు. ఎన్నేళ్ళు ఉన్నాయండి? 14 ఏండ్లు. మరి 14 ఏండ్ల తర్వాత బాబు కొంచెం పెద్దవాడయ్యి పాలు విడిచిన తర్వాత అంటే కనీసం 2 ఏళ్ళు ఉంటాయా అన్నాడు. ఆ 2 ఏళ్ళు ఉంటాయండి. మరి 14 + 2 లేక 3 కలుపుకుంటే 17 ఏళ్ల బాలుడు. 17 ఏళ్ల బాలుని తీసుకుని వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు అబ్రహాము ఒక తిత్తిలో నీళ్లు కొంచెం ఆహారం తీసుకుని వచ్చి ఆ బాలుని తీసుకుని వచ్చి హాగరు భుజం మీద పెట్టి, బాలుని కూడా 17 ఏళ్ల బాలుని అంట భుజం మీద పెట్టాడంట అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. దానికి ఆయనే తన ప్రసంగంలోనే ఏమంటాడంటే, దానికి క్రైస్తవులు సమాధానం కూడా చెప్పారంట. ఏమని? అయ్యో అలా కాదండి, మీరు చెప్పిన 17 సంవత్సరాలు లేకపోతే 18 సంవత్సరాలు కరెక్టే, ఆ అబ్బాయిని భుజం మీద పెట్టలేదు.
అబ్రహాం గారు తీసుకొచ్చినటువంటి ఆ ఆహారము నీళ్లు మాత్రమే భుజం మీద పెట్టి పంపించారు. అబ్బాయి ఆమెతో పాటు కలిసి వెళ్ళుండొచ్చు, అలాగే బైబిల్లో ఉందండి అని చెప్తే ఈయన ఒప్పుకున్నాడంట, పర్వాలేదు. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్న బాలుడిని పొద కింద పడేసింది. ఎవరైనా నమ్ముతారా? 17-18 సంవత్సరాల అబ్బాయి చిన్న బాలుడా, ఆయన నిరసించిపోయాడు కాబట్టి పడేశారు అని క్రైస్తవులు చెప్తున్నారు. సరే, అది కూడా మాట వరుసకు అంగీకరిద్దాంలేండి అని ఆయన చెప్తున్నాడు ఆ వీడియోలో. తర్వాత ఏమంటాడంటే, ఆయన అలా సొమ్మసిల్లిపోతూ ఉంటే ఆ బాలుడిని చేతితో ఎత్తి పట్టుకుందంట వాళ్ళ అమ్మ. అంటే చిన్న బాలుడు, పాలు తాగే పిల్లవాడు చేతితో ఎత్తి పట్టుకున్నట్లుగా ఆయన ఇలా చూపిస్తున్నాడు. మరి బైబిల్లో అలా ఇలా చూపించినట్లుగా ఉంది అనైతే నేను అనుకోను. దానికి సరైన సమాధానం క్రైస్తవులు చెప్పారని ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అలా కాదు, చేతితో ఎత్తి పట్టుకో అని ఆయన మళ్ళీ ఇలా ఎక్స్ప్రెషన్ చూపిస్తున్నట్లుగా ఉంటుంది వీడియోలో. మరి చేత్తో ఎత్తి పట్టుకోవడానికి ఉన్న తేడా ఏంటంటే, ఇలా చేత్తో ఎత్తి పట్టుకోవడం అంటే చిన్న బాలుడు, ఇలా చేత్తో లేపటం అంటే ఒక పెద్ద బాలుడు, ఒక 16, 17, 18 సంవత్సరాల కొంచెం కిషోరావస్థలో ఉన్నటువంటి బాలుడు అని చెప్పాలి. సో మొత్తానికి ఆయన ఏం ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అంటే, ఒక ప్రశ్న వేశాడు. ప్రశ్న ఇంకా మిగిలింది అన్నాడు. ఏంటి అంటే, అది ఆదికాండం 21వ అధ్యాయము 15, 21వ అధ్యాయం 18 వచనాలు చూపిస్తూ, బాబు ఎవరైతే హాగరుతో కలిసి వెళ్ళాడో 17-18 సంవత్సరాల బాబా లేక చిన్న బాబా? క్రైస్తవులు, యూదులేమో చిన్న బాలుడిని తీసుకుని వెళ్ళాడు అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అలా చిత్రీకరించడం వల్ల ఇస్సాకు తర్వాత పుడతాడు, ఇస్సాకును తీసుకెళ్ళి బలి అర్పించినట్లుగా మనం చూపించవచ్చు అన్నట్లుగా ఆయన దాన్ని అర్థం చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది షఫీ గారు ఇచ్చేటటువంటి ఉదాహరణ, లేకపోతే షఫీ గారు ఇచ్చినటువంటి ఉదాహరణ కాదు, ఆయన ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్, వివరణ. ఏమంటాడంటే, అదే కనుక మనం ఈ 22వ అధ్యాయము తీసుకొని వచ్చి 16వ అధ్యాయము లాస్ట్లో పెడితే, అప్పుడు ఏకైక బాలుడు ఎవరవుతారు? ఇస్మాయిలే. ఇస్మాయిలు అక్కడ ఉంటాడు, పెద్దవాడై ఉంటాడు, తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ 22వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ బలి కార్యక్రమము, లేకపోతే ఆ బలిని ఆపడానికి ప్రభు ఏర్పాటు చేసినటువంటి వేరే గొర్రె, అదంతా కూడా అయిపోయిన తర్వాత ప్రభు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఇస్మాయిలుకు చెందుతాయి. కాబట్టి దాన్ని ఆపడం కోసం, నిలువరించడం కోసం క్రైస్తవులు మరియు యూదులు ఈ విధంగా చేస్తున్నారు అనేది ప్రాముఖ్యంగా మన షఫీ గారి వాదన. ఇది కొద్దిసేపు అలా పక్కన పెడదాం. షఫీ గారి వాదన ఇది. మరి ముస్లిములందరూ దానికి చాలా సంతోషపడి ఉండొచ్చు. షఫీ గారు చాలా మంచిగా మాట్లాడుతున్నారు, చాలా మంచిగా బైబిల్లో తప్పు ఉంది, బైబిల్లో ఫేర్బదల్ లేకపోతే మార్పులు జరిగాయి అని చెప్పడం కోసం, బైబిల్ తప్పు అని ప్రూవ్ చేయడం కోసం, లేకపోతే ఒకవేళ బైబిల్ కరెక్ట్ అయితే అక్కడ ఇస్సాకు కాదు ఇస్మాయిల్ ఉండాలి, కాబట్టి ఈ ప్రపంచం మొత్తానికి ఆశీర్వాదాలు రావాల్సినటువంటి కారణభూతుడు ఇస్మాయిల్ అవుతాడు, కాబట్టి ఆయన ద్వారా వచ్చిన మొహమ్మద్ గారి ద్వారానే మనకు ఆశీర్వాదాలు వస్తాయని చెప్పడం కోసం చాలా కష్టపడినట్లుగా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే, ఇప్పుడు మనం ఖురాన్ ఏం చెప్తోంది ఈ విషయం పైన, బైబిల్ ఏం చెప్తోంది అన్నది నేను చెబుతాను దీని తర్వాత. బైబిల్ చెప్పేది మనం చూస్తాం, ఖురాన్ చెప్పేది చూస్తాం, అదేవిధంగా షఫీ చెప్పేది కూడా చూస్తాం. షఫీ చెప్పింది ఆల్రెడీ చూసేసాం. ఆయన ఏమంటున్నాడంటే, 17 ఏళ్ల పిల్లవాడిని యూదులు క్రైస్తవులు కలిసి చిన్న బాలుడుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న బాలుడుగా చేస్తే ఏమవుతుందంటే, అప్పుడు ఇస్మాయిలు చిన్న బాలుడుగా ఉన్నప్పుడే వెళ్ళిపోయాడు, ఆ తర్వాత ఇస్సాకును బలి ఇవ్వటానికి అన్నట్లుగా నిరూపించుకోవచ్చు అన్న ధోరణిలో ఆయన వస్తున్నట్లుగా ఉంది. ఒకవేళ అలా కాకపోతే ఆయన ఏమంటాడంటే, ఈ 22వ అధ్యాయాన్ని తీసుకొని వచ్చి 16వ అధ్యాయం తర్వాత కనుక పెట్టేస్తే, అప్పుడు ఏకైక కుమారుడు ఎవరు? ఇస్మాయిలే. కాబట్టి అప్పుడు మొత్తం చరిత్ర అంతా సరిపోతుంది అన్నట్లుగా ఆయన చెప్పాడు. బాగానే ఉంది. కొద్దిసేపు ఆయన మాటలను అలా పక్కన పెట్టి
ఇస్లాం మూల గ్రంథమైన, లేకపోతే ఇస్లాంకు నీవ్ అంటారు కదా హిందీలో, లేకపోతే పునాది అని తెలుగులో అంటాం. ఆ పునాది అయినటువంటి ఖురాన్ ఈ విషయం గురించి ఏం మాట్లాడుతుంది అన్న విషయం చూద్దాం. మూడు విషయాలు చూస్తాం ఈరోజు. మొదటిది షఫీ గారి యొక్క దృక్పథం. రెండవది ఖురాన్ మరియు హదీసుల దృక్పథం. మూడవది బైబిల్ దృక్పథం. ఏది ఎక్కువ నమ్మశక్యంగా ఉంది అన్న విషయాలు మనం చూస్తాం. ఓకే, మొదటిది మనము షఫీ గారి దృక్పథం చూసేసాం. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఖురాన్ యొక్క దృక్పథం. ఖురాన్లో అసలు అబ్రహాము ఇస్సాకును బలి చేయటానికి, లేకపోతే ఇస్మాయిలును బలి చేయటానికి వెళ్ళాడా, ఆ విషయం గురించి, ఆ సన్నివేశం గురించి ఖురాన్లో ఏమైనా జిక్ర్, లేకపోతే ఖురాన్లో ఏమైనా మాటలు చెప్పబడ్డాయా అన్న విషయం మనం చూస్తాం. అబ్రహాము బలి ఇవ్వడం కోసం తీసుకుని వెళ్ళింది ఇష్మాయేలుని కాదు, ఇస్సాకుని అని అంటున్నారు. ఇస్లాం బోధనల ప్రకారముగా ఇస్మాయిల్ అలీ ఇస్లాంని అబ్రహాం బలి ఇవ్వడం కోసం తీసుకువెళ్ళినప్పుడు అసలు ఇస్సాకు పుట్టలేదు. ఇస్సాకు పుట్టక ముందే బలి జరిగింది. కానీ ఇక్కడ యూదులు అంటున్నారు, క్రైస్తవులు నమ్ముతున్నారు ఏమిటది, అబ్రహాము బలి ఇవ్వడం కోసం తీసుకెళ్ళింది ఇష్మాయేలుని కాదు, ఇస్సాకుని. మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఖురాన్ చూడండి దయచేసి ఒకసారి. దివ్య ఖురాన్ అనువాదము, సంక్షిప్త వ్యాఖ్యానం కూడా ఇందులో ఉంది. మన షఫీ గారు ఇలాంటి ట్రిక్స్ బాగా చేస్తూ ఉంటారు. ఇది నేను రాయలేదు, మన ముస్లిములు రాయలేదు, క్రైస్తవులే రాసుకున్నారు, ఆ బైబిల్ చూపిస్తున్నాను అంటూ బైబిల్లో కొన్ని వ్యత్యాసాలు చూపించారు. ఎక్కడ మన రోమన్ క్యాథలిక్ సహోదరుల బైబిలు, తర్వాత ప్రొటెస్టెంట్ లేకపోతే నాన్ రోమన్ క్యాథలిక్ల బైబిల్లో ఉన్నటువంటి ఆ తారతమ్యాలు చూపించారు. అయ్యగారు, మేము ఆ తారతమ్యాలు చూపించడం మొదలు పెడితే మీరు చాలా కష్టపడతారు. అలాంటిది కూడా చేసే ప్రయత్నం, అంత దిగజారుడు ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఆ రోమన్ క్యాథలిక్ బైబిల్ మొదటి పేజీలోనే ఉంటుంది, ఇది పారాఫ్రేజ్డ్ వర్షన్ ఆఫ్ ది లిటరల్ ట్రాన్స్లేషన్ అని. అంటే అది లిటరల్ ట్రాన్స్లేషన్ కాదు, అది పారాఫ్రేజ్డ్ వర్షన్ మాత్రమే అని వాళ్ళు ముందే చెప్పి మరీ అనువదించుకున్నారు. ఓకే, కానీ మేము చదివే మా చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ ఇది పారాఫ్రేజ్డ్ వర్షన్ కాదు, లిటరల్ ట్రాన్స్లేషన్. పోనీ ఇందులో ట్రాన్స్లేషన్ ఎర్రర్స్, లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పదాన్ని వేరే రకంగా అనువదించలేదా అంటే తప్పకుండా అనువదించారు. ఆ ట్రాన్స్లేషన్ అనేది ఈరోజు మరి నా ముందు 2 ఖురాన్లు ఉన్నాయి. ఇది ఒకటి పవిత్ర ఖురాను, ఇది ఇంకొకటి దివ్య ఖురాను. ఇలాంటి ఖురాన్లు ఇంకా 4 చూపిస్తాను నేను మీకు తెలుగులోనే. హిందీలో ఒక 6 చూపిస్తాను, ఇంగ్లీష్లో అయితే ఒక 8 చూపిస్తాను. ఎన్నెన్నో ఉన్నాయి, రోజు ఒక్కొక్క ట్రాన్స్లేట్ చేస్తాడు. అది కాదు, మేము వెళ్ళటానికి మూల భాష హెబ్రీ, గ్రీకు ఉన్నాయి ఈరోజు మా చేతిలో. మీరు వెళ్ళటానికి ఖురాన్ లేదు కదా, మీరు దహించేసుకున్నారు కదా. అది నిజమా కాదా? ఆ సత్యం మీరు ప్రజలకు చెప్పి ఆ తర్వాత మాట్లాడండి ఇలాంటివన్నీ. ఎనీవేస్, దివ్య ఖురాన్లో 37వ అధ్యాయము, ఇది అస్సఫాత్ అంటారు. ఈ అస్సఫాత్ అనే దాంట్లో 99 నుంచి 113 వరకు వచనాలు చూస్తే ఇందులో ఇబ్రాహీము కుమారుడైనటువంటి ఇస్సాకును గురించి ఉన్నాయి. ఇస్మాయిల్ అనే పదం లేనే లేదు. నేను చదువుతున్నాను ఇక్కడ 99 నుంచి 113 వరకు. దివ్య ఖురాన్ 37వ అధ్యాయము అస్సఫాత్ 99 నుంచి 113 వరకు. ఇబ్రాహీం ఇలా అన్నాడు, నేను నా ప్రభువు వైపునకు వెళుతున్నాను, ఆయనే నాకు మార్గం చూపుతాడు. ప్రభు, నాకు శిలవంతుడైన ఒక కుమారుణ్ణి ప్రసాదించు. ఈ ప్రార్థనకు సమాధానంగా మేము అతనికి ఒక సహనశీలుడైన కుమారుడు కలుగుతాడనే శుభవార్తను అందజేశాము. పాస్ట్ టెన్స్, అందజేశాము. ఆ బాలుడు అతనికి తోడుగా పనిచేసే వయస్సు చేరుకున్నప్పుడు ఒకనాడు ఇబ్రాహీం అతనితో ఇలా అన్నాడు, కుమారా, నేను నిన్ను జిబాహ్ అంటే బలి చేస్తున్నట్లుగా కలలో చూశాను. ఇక నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. అతను ఇలా అన్నాడు, నాన్నగారు, మీకు ఆజ్ఞాపించబడిన దానిని నెరవేర్చండి. అల్లా సంకల్పిస్తే మీరు నన్ను సహనశీలునిగా చూస్తారు. చివరకు వారు ఉభయులు దైవాజ్ఞను శిరసావహించారు. తరువాత ఇబ్రాహీం తన కుమారుణ్ణి నుదుటిపై బోరిగిలా పరుండబెట్టాడు. అప్పుడు మేము అతన్ని పిలిచి ఇలా అన్నాం, ఇబ్రాహీం, మేము అంటే ఇక్కడ అల్లాహ్ గారు, ఇబ్రాహీం, నీవు కలను నిజం చేసి చూపించావు. సత్కార్యం చేసే వారికి మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ఇస్తాం. నిశ్చయంగా ఇది ఒక స్పష్టమైన పరీక్ష. మేము ఒక పెద్ద కుర్బానీని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించుకున్నాం. అతని కీర్తి ప్రతిష్టలు
తరువాతి తరాల వారిలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాము. ఇబ్రహీంకు శాంతి కలుగును గాక. ఇక్కడ నుంచి మళ్ళీ ఇబ్రహీం గురించి చెప్తున్నాడు. ఇబ్రహీంకు శాంతి కలుగును గాక. మేము సత్కార్యాలు చేసే వారికి ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాం. నిశ్చయంగా అతనంటే ఇబ్రహీం విశ్వసించిన మా దాసులలోని వాడు. మేము అతనికి ఇస్హాక్ను గురించిన శుభవార్తను అందజేశాము. ఇదే మాట పైన కూడా చెప్పాడు. మేము ఒక బాలుని అతనికి తోడుగా మేము అతనికి ఒక సహనశీలుడైన కుమారుడు కలుగుతాడు అనే శుభవార్తను అందజేశాము అని ముందే చెప్పాడు. ఆ మాట మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. మేము అతనికి ఇస్హాక్ను గురించిన శుభవార్తను అందజేశాము. ఒక దైవ ప్రవక్త సజ్జనులలోని వాడు. అతనికి ఇస్హాక్కు మేము అతనికంటే ఎవరికి మన ఇబ్రహీంకి ఇస్హాకుకు మేము శుభాలని ఇచ్చాము. ఇప్పుడు వారిద్దరి సంతతిలో ఒకడు సత్క్రియశీలుడై మరొకడు స్పష్టంగా తన ఆత్మకు ద్రోహం చేసుకున్నవాడు అని ఉంది. ఇదే మాట పవిత్ర ఖురాన్ అనే ఈ ఇంకొక ట్రాన్స్లేషన్లో కూడా చదువుతాను చూడండి. మళ్ళీ ట్రాన్స్లేషన్ ఎర్రరు అది ఇది అనకుండా ఒకటే మాట బైబిల్ను ఏ విధంగా మీరు చూపించారో అదేవిధంగా 37వ సూరా అల్ సఫాత్ నేను చదువుతున్నాను చూడండి. 99 నుండి. ఇబ్రహీం గారు ఇలా ప్రార్థించిరి, ఓ అల్లా నాకు పుణ్యాత్ముడైన కుమారుడు ప్రసాదించుము. ఇక్కడ ఏమంటుంది? శీలవంతుడైన అని ఉంది. అక్కడ బైబిల్లో బాలుడు అని ఉంటే చంటి బాలుడు అని ఈయన చెప్పి పాలు విడవని వాడు అన్నట్లుగా కంక్లూడ్ చేశాడు. మరి ఈ ట్రాన్స్లేషన్ కనపడదా సార్ మీకు? పుణ్యాత్ముడైన కుమారుని ప్రసాదించు. వారి ప్రార్థన అంగీకరించి మేము కాదు మము చూస్తారా, మము. సో ప్రింటింగ్, ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఇలాంటివన్నీ మాకు మాత్రమే ఆపాదించకండి, మీ ఖురాన్లలో కూడా ఉన్నాయి. మము సహనశీలుడైన కుమారుని యొక్క శుభవార్తను వారికి అందించినాము. నడిచే వయసుకు చేరినప్పుడు, ఇక్కడేముందంటే పనిచేసే వయసుకు చేరుకున్నప్పుడు. ఇది నడిచే వయసా పనిచేసే వయసా? నడిచే వయసు అంటే 2 సంవత్సరాలు కూడా కావచ్చు, 3 సంవత్సరాలు కూడా కావచ్చు. పనిచేసే వయసు అంటే దాదాపు 14-15 సంవత్సరాలు అవుతుంది. మరి ఏది నిజమో? మరి ఇది మేము ట్రాన్స్లేట్ చేయలేదు సార్, ఇది హకీముల్ ఉమ్మత్ హజరత్ మౌలానా అష్రఫ్ అలీ గారు చేశారు. ఆ తర్వాత తండ్రి తన వీళ్ళిద్దరూ మా ఆజ్ఞను స్వీకరించి తండ్రి తనను బోర్లా పడవేసును. వెంటనే మేము ఇలా ఆదేశించాము, ఇబ్రహీం మీరు కలను నిజం చేసి చూపించినారు. సత్కార్యంలో ముందడుగు వేసే వారికి మేము కూడా మహత్తర ప్రతిఫలం ప్రసాదిస్తాం. నిస్సందేహంగా ఇది ఒక గొప్ప పరీక్ష. దీనికి బదులుగా మేము జంతు కుర్బాన్ని ప్రసాదించి దానికి మహోన్నత స్థానం ప్రసాదించుచున్నాం. ఎక్కడ? దేనికి? జంతు కుర్బానికి. ఇక్కడేముంది? మేము ఒక పెద్ద కుర్బానీని పరిహారంగా ఇచ్చి ఆ బాలుని విడిపించుకున్నాం. అతని కీర్తి ప్రతిష్టలు. ఇక్కడేమేముంది? జంతు కుర్బానీని ప్రసాదించి దానికి అంటే కుర్బానీకి మహోన్నత స్థానమును ప్రసాదించుకున్నాం. ఏది కరెక్ట్ అండి? కుర్బానీకి మహోన్నత స్థానమా, లేకపోతే పెద్ద కుర్బానీ మాత్రమేనా ఇది? అది మీరు ముస్లిములు దయచేసి షఫీ గారిని అడగాలి. ఆ తర్వాత ఏమంటాడంటే, ఇబ్రహీం గారిపై అనుగ్రహం ఉన్నది. సత్కార్యములు అవలంబించే వారికి మహత్తర ప్రతిఫలము మేము ప్రసాదించదము. నిస్సందేహంగా ప్రవక్త ఇబ్రహీం గారు మాపై విశ్వాసం ఉంచిన దాసులయ్యుండిరి. మరియు ఇబ్రహీం గారికి సద్గుణులు కుమారుడు అగు ఇస్హాక్ యొక్క శుభవార్తను మేము పంపినాము. అంటే అది కూడా పాస్ట్ టెన్సే. ఇబ్రహీం గారిపై మరియు ఇస్హాక్ గారిపై కూడా మేము గొప్ప అభ్యుదయములు అవతరింపజేసినాము. మరియు సంతతిలో సత్కార్యములు అవలంబించేవారు ఉండిరి. ఏది సార్, ఇస్మాయిల్ పేరే లేదు ఇక్కడ అని అడగండి. నేను ఎందుకు ఇస్మాయిల్ పేరు లేదు, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఖురాన్ 12వ అధ్యాయము 111వ వచనం కనుక చూస్తే, 12వ అధ్యాయము అంటే ఏంటంటే, దాన్ని ఏమంటారంటే యూసుఫ్ అంటారు. సూరత్ అల్ యూసుఫ్ 12వ అధ్యాయం 111వ వచనం 111వ వచనం చూడండి సార్. ఇది కూడా మేము ప్రచురించలేదు, ఇది మీరు ప్రచురించిందే. దివ్య ఖురాన్ అనువాదము సంక్షిప్త వ్యాఖ్యానము హైదరాబాద్లోనే ప్రచురించారు. షేక్ హమీదుల్లా షరీఫ్ బిఏ గారు ఆయన తర్జుమా చేశారు. ఆయన ఏమంటున్నాడంటే, పూర్వపు ప్రజలకు సంబంధించిన ఈ గాథలలో బుద్ధి స్పృహ ఉన్న వారికి ఒక గుణపాఠం ఉన్నది. ఖురాన్లో చెప్పబడుతున్న ఇవన్నీ కల్పిత విషయాలు కావు. వాస్తవానికి ఇవి ఇదివరకు వచ్చిన గ్రంథాలకు ధృవీకరణ. ఇదివరకు వచ్చిన గ్రంథాలు ఏంటివి అంటే, ఏ ముస్లింని అడిగినా
ఏ ముస్లిం స్కాలర్ని అడిగినా ఏం చెప్తాడంటే ద పీపుల్ ఆఫ్ బుక్ అంటే క్రైస్తవులు మరియు యూదులు, ద బుక్ అల్ కితాబ్ అంటే దాని అర్థము బైబిల్ అని వాళ్ళే చెప్తారు. ప్రతి విషయానికి వివరణ, ప్రతి విషయానికి. రాకెట్ సైన్స్ గురించి కాదు, కెమిస్ట్రీ గురించి కాదు, ఎలక్ట్రిసిటీ గురించి కాదు, మేము దీని గురించి అడగటం కూడా లేదు. దీన్ని అలా ట్రాన్స్లేట్ చేయొచ్చు, అలా కూడా అర్థం చేసుకోవచ్చు ప్రతి విషయానికి అని. కానీ మేము సింపుల్గా ఏమడుగుతున్నాం అంటే బైబిల్లో ఉన్న విషయాలను ధృవీకరించడానికి, బైబిల్లో ఉన్న విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఈ పుస్తకం వచ్చింది. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రతి విషయానికి వివరణ, విశ్వసించే వారికి హితబోధ, దేవుని కారుణ్యము. ఈ పుస్తకం మరి వివరణ ఏది సార్ బైబిల్లో ఉన్న దానికి? బైబిల్లోనేమో చాలా క్లియర్గా ఇస్సాకుని తీసుకెళ్ళాడు అని ఉంది. నీ ఒకగానొక కుమారుడైన, ఎందుకంటే అప్పటికే ఇస్మాయిలు వెళ్ళిపోయాడు ఇంట్లో నుండి, నీ ఒక కుమారుడుగా ఉన్నటువంటి ఇస్సాకుని తీసుకెళ్ళిపో అని చాలా క్లియర్గా ఉంది. మరి షఫీ గారేమో అది కాదు, అది కాదు, అది కాదు, అక్కడ వాళ్ళు మోసం చేస్తున్నారు. పర్వాలేదు, పోనీలేండి, ఆయన మాట పట్టుకునే వెళ్దాం. ఆయన విశ్వసించే ఖురాన్ ఏం చెప్తుంది అని చూస్తున్నాం. ఆయన 37వ అధ్యాయంలో చూసాం ఇస్మాయిల్ పేరు లేదు, 37వ అధ్యాయంలో చూసాం ఇస్సాకు గురించే ఉంది. మరి 12వ అధ్యాయంలో వచ్చి చూస్తున్నాం ఏమంటున్నాడంటే ఖురాను అన్నిటికీ వివరణ అంటుంది. పోనీ 12వ అధ్యాయం తప్పు అనుకుందాం, 10వ అధ్యాయానికి వెళ్దాం. 10వ అధ్యాయము అంటే యూనుస్, సూరత్ అల్ యూనుస్ 37వ వచనం చూపించమంటారా? 37, ఇదిగోండి. ఇది పూర్వం వచ్చిన దానికి ధృవీకరణ. అల్ కితాబ్, అల్ కితాబ్ అంటే బైబిల్. అల్ కితాబ్కు వివరణ అంటే అల్ కితాబ్లో ఉన్న వాటిల్లో ఏదైనా స్పష్టంగా లేకపోతే దానికి వివరణ ఇస్తుంది. ఇది మరి వివరణ లేదు కదా. ఇది విశ్వాసులకు విశ్వపాలకుని తరపు నుండి వచ్చిందనే విషయంలో ఎంత మాత్రం సందేహం లేదు. అంటే ఆ వివరణ గనక ఇందులో కనిపిస్తే విశ్వపాలకుని తరపు నుండి వచ్చింది అన్న విషయంలో సందేహపడడానికి వీల్లేదు. మరి కనిపించిందా వివరణ? 37వ అధ్యాయం చదివాం, 99 నుంచి 110 వరకు. అందులో ఇబ్రాహీం ఉంది, ఇస్సాకు ఉంది, ఇస్మాయిల్ లేదు. పేరు తెలీదా అల్లాహకు? ఇస్మాయిల్ అనే పేరు తెలీదా? లేకపోతే మొహమ్మద్ గారికి తెలీదా? పోనీ ఇంకొక వచనం చూసేసి ముందుకెళ్దాం. 16వ అధ్యాయం, 16వ అధ్యాయం ఏమంటారంటే 17 బనీ ఇస్రాయిల్, 16 అన్నహల్ 89లో ఏముంటుందంటే మేము ప్రతి సంఘంలో నుండి ఒక సాక్షిని లేపి నిలబెట్టే రోజు గురించి ప్రవక్త వారిని హెచ్చరించు. ఆ సాక్షి తన సంఘానికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాడు, వారికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వటానికి మేము నిన్ను తీసుకుని వస్తున్నాం. మేము ఈ గ్రంథాన్ని అంటే ఖురాన్ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఏది స్పష్టత? ఇస్మాయిలా అనే దాంట్లోనే స్పష్టత లేదు. ప్రవక్త ఇస్మాయిల్ దగ్గర నుంచి వచ్చాడు అని చెప్పడానికి అల్లా గారు మరి ముస్లింల దేవుడైన అల్లా స్పష్టత చూపించడేంటి? సో ఇప్పుడు షఫీ గారు ఒక మాట అన్నారు, నేను కంపారిటివ్ రిలీజన్ చదువుతాను, ఈ రెండు సమాంతరంగా ఉండాలి, సమాంతరంగా లేవు కదా. ఇస్లాం చెప్పేదేమో ఇస్మాయిల్ అని, క్రైస్తవులేమో ఇస్సాక్ అంటున్నారు, ఎందుకు సమాంతరంగా లేదు అని చదివి చూశాను అంటున్నాను. నేను కూడా ఆయన చేసే పద్ధతినే అవలంబించాలని చూస్తున్నాను. ఒక్క 10 నిమిషాలు. నాకు అవసరం లేదు, క్రైస్తవులకు ఎవరికి అవసరం లేదండి ఖురాన్తో సమాంతరంగా ఉండాలని. వాళ్ళకు అవసరం, ఎందుకంటే వాళ్ళకి చెప్పింది ఇంతకుముందు వెలువడిన పుస్తకాన్ని ధృవీకరించడానికి ఖురాన్ వచ్చానని. మనకు చెప్పలేదు ఖురాన్ను ధృవీకరించడానికి బైబిల్ వచ్చిందని. కాబట్టి మనకు అవసరం లేదు, వాళ్ళకు అవసరం. వాళ్ళ పద్ధతిలోనే వెళ్ళి చూద్దాం. సమాంతరంగా లేదే ఇది అని చూడటానికి ప్రయత్నించేద్దాం. షఫీ గారు అంటున్నారు సమాంతరంగా లేదని. మరి ఎక్కడ సమాంతరంగా లేదు? ఈ పుస్తకం వచ్చింది ఎందుకు? ఇంతకుముందు వెలువడిన దాన్ని ధృవీకరించడం కోసం. మరి వచ్చిన పుస్తకంలోనే వెతుకుతున్నాడు ఎవరు? షఫీ గారు. ఏమని? సమాంతరంగా లేదు కాబట్టి ఏ చాప్టర్ తీసుకెళ్ళి ఎక్కడ పెడితే పని అవుతుంది అని. పోనీ ఖురాన్లో స్పష్టత లేదు, ఖురాన్లో స్పష్టత లేకపోతే కానీ ఏమంటారంటే కాదండి, ఖురాన్ మాత్రమే కాదు, ఖురాన్తో పాటి ముహమ్మద్ గారు చెప్పిన మాటలు, దాన్ని హదీసు గ్రంథాలలో మేము క్రోడీకరించుకున్నాం, వాటిల్లో మీకు స్పష్టత దొరుకుతుంది అని చెప్తుంటారు. సరే చూద్దాము అని చెప్పేసి వెళ్దాం. ద హిస్టరీ ఆఫ్ అల్ తబరీ
అల్ తబరీ అంటే ఎవరో కాదండి. అల్ తబరీ అంటే క్రైస్తవుడు కాదు. అల్ తబరీ అంటే షఫీకి సంబంధించిన వాడు కూడా కాదు. అల్ తబరీ అంటే అర్లియస్ట్ స్కాలర్స్లో ఒకడు, అర్లియస్ట్ హిస్టారియన్స్లో ఒకరు. ఆయన ఏమంటాడంటే తారీఖ్ రసూల్ వా మలుక్ అంటే ద హిస్టరీ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ అనే ఈ పుస్తకం రాశాడు. దీన్ని వాల్యూమ్ నెంబర్ 2 అంటారు. తారీఖ్ అల్ రసూల్ వాల్ ములుక్ ఆర్ ముల్క్ అంటే కింగ్డమ్ అని. అందులో ఒక మాట ఉంటుంది చూడండి, నేను చూపిస్తాను. ఈ పుస్తకం కూడా మేము ప్రచురించలేదండి, క్రైస్తవులు ప్రచురించలేదు. ఇది ప్రచురించింది కూడా ముస్లిములే. రియాద్లో ప్రచురించారు, మన సౌదీ అరేబియాలో. అక్కడ ఆయన ఏమంటాడంటే ఈ ముస్లిం సముదాయంలో అబ్రహాము తీసుకుని వెళ్ళింది ఇస్మాయేలునా లేక ఇస్సాకునా అన్న దానిపై కొంచెం గలిబిలి ఉంది అని ఆయనే చెప్తున్నాడు. ఆయన మాటల్లోనే చెప్తున్నాడు. ఆయన మాటల్లో చెప్తూ, ఇంగ్లీష్ భాషలో ఉంది కాబట్టి ఇంగ్లీష్లోనే చదువుతాను. సమ్ సే ఇట్ వాజ్ ఐజాక్ వైల్ అదర్స్ సే ఇట్ వాజ్ ఇస్మాయిల్. బోత్ వ్యూస్ ఆర్ సపోర్టెడ్ బై ది స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ది అథారిటీ ఆఫ్ మెసెంజర్ ఆఫ్ గాడ్. అంటే మొహమ్మద్ గారు ఇస్మాయిలును తీసుకెళ్ళాడు అని చెప్పినట్లు కూడా అథారిటీ ఉంది, ఇసాకును తీసుకెళ్ళాడు అబ్రహాము అని చెప్పినట్లు కూడా అథారిటీ ఉంది. మరి మొహమ్మద్ గారు ఇద్దరి గురించి చెప్పినట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. చెప్పడానికి ఎవరెవరు ఉన్నారంటే అకార్డింగ్ టు అబూ ఖురైబ్, అకార్డింగ్ టు అల్ హుసైన్, అకార్డింగ్ టు యాకూబ్ ఇబ్న్ ఉలయ్యా, అల్ ముతన్నా ఇబ్న్ అబీ అదీ దావుద్, అకార్డింగ్ టు ఇబ్న్ అల్ ముతన్నా ముహమ్మద్, అకార్డింగ్ టు ఇబ్న్ హుమైద్ ఇబ్రాహిం, అకార్డింగ్ టు హుమైద్ సల్మా, అకార్డింగ్ టు యూనుస్. వీళ్ళందరి ప్రకారంగా వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ కూడా సహబాన్ అంటే మొహమ్మద్ గారి అనుచరులు, మొహమ్మద్ గారు చెప్తుండగా విన్నవాళ్ళు. వీళ్ళందరి ప్రకారంగా మొహమ్మద్ గారు ఏమన్నారంటే కాదు ఇస్సాకును తీసుకెళ్ళాడు అబ్రహాం గారు అని చెప్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇంకొంతమంది ఉన్నారు. అకార్డింగ్ టు అమ్ర్, ఇది కూడా ఇస్సాకే. అకార్డింగ్ టు అబూ ఖురైబ్, ఇది కూడా ఇస్సాకే. అకార్డింగ్ టు అబూ ఖురైబ్ సూఫియా, ఇది కూడా ఇస్సాకే. అబూ ఖురైబ్ వాకీ, హారూన్ అమ్ర్, యాకూబ్ హుషేమ్, యాకూబ్ హుషేమ్, వీళ్ళందరూ కూడా ఇస్సాక్ అంటున్నారు. ఇస్మాయేలును తీసుకెళ్ళాడు అని ప్రవక్త చెప్పినట్లుగా వినవాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా ద్వంద్వ స్టాండర్డ్స్, డబుల్ స్టాండర్డ్స్ చూపించాం. రెండు చూద్దాం ఏమంటుంది. అబూ ఖురైబ్ అండ్ ఇషాక్, అకార్డింగ్ టు అబూ ఖురైబ్ అండ్ ఇషాక్, అకార్డింగ్ టు బషర్ యహ్యా, అకార్డింగ్ టు హుమైద్ యాహ్యా, యాకూబ్ హుషామ్ అలీ, అకార్డింగ్ టు యాకూబ్ ఇబ్న్ ఉలయ్యా, అకార్డింగ్ టు ఇబ్న్ అల్ ముతన్నా ముహమ్మద్, అకార్డింగ్ టు ఉలయ్యా లేత్, అబ్దల్లా ఇబ్న్ వహబ్, సినాన్ అల్ ఖాజీజ్, అకార్డింగ్ టు ముహమ్మద్ బిన్ సినా హజాజ్. వీళ్ళందరూ దాదాపు ఒక 20 మంది ఇస్మాయిల్ని తీసుకెళ్లారు అంటుంటే, దాదాపు ఒక 15 మంది లేదు ఇస్సాకును తీసుకెళ్లారు అని ఎర్లీ ముస్లిం సమాజంలో, అంటే మొట్టమొదటి ముస్లిం సమాజంలో ఈ భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఓకే, ముస్లిం సమాజంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఖురాన్ క్లారిటీ ఇచ్చిందా? ఇవ్వలేదు. పోనీ ముస్లిం సముదాయం క్లారిటీ ఇచ్చిందా? ఇవ్వలేదు. వారిద్దరిలో భేదాభిప్రాయం ఉన్నాయి. ఇదన్నీ చెప్పిన తర్వాత పేజ్ నెంబర్ 89 అబ్రహాం అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ మర్సిఫుల్ అన్న ఈ చాప్టర్, ప్రాఫిట్స్ అండ్ పేట్రియార్క్స్ అన్న ఈ పుస్తకం, ద హిస్టరీ ఆఫ్ అల్ తబరీ, తారీఖ్ అల్ రసూల్ వల్ ములుక్ అనే ఈ పుస్తకంలో తబరీ గారు ఏం రాస్తున్నారంటే, ఇదంతా కాదు కానీ యాజ్ ఫర్ ది అబవ్ మెన్షన్డ్ ప్రూఫ్ ఫ్రమ్ ద ఖురాన్ దట్ ఇట్ రియల్లీ వాజ్ ఐజాక్. ఆయన దాన్ని ఎస్టాబ్లిష్ చేసేస్తున్నాడు. ఖురాన్ చెప్పిన మాట పైన మీకు చూపించినటువంటి ప్రూఫ్లు బట్టి ఇది ఇస్సాకే, ఇది నేను కాదు, మేము రాసుకోలేదు బాబు, ఇది కూడా ముస్లింలే రాసుకున్నారు. సో ఎర్లియస్ట్ హిస్టోరియన్ అయిన అల్ తబరీ కంటే కూడా, అంటే ముస్లిము సహోదరులతో నేను అపీల్ చేస్తున్నాను, మీరు ఎవరిని నమ్ముతారండి? హిస్టోరియన్ అల్ తబరీని నమ్ముతారా, లేక షఫీ గారిని నమ్ముతారా? యుఐఆర్సి ప్రెసిడెంట్గా చెప్పుకునే షఫీ గారిని,
అది మీరు ఆలోచించుకోండి, మీరే ఆయనని ప్రశ్నించండి. పోనీ అల్ తబరీ అనేది మాకు సున్నా కాదు, మేము దాని అథారిటీని మేము నమ్మము అని అంటారా? పర్వాలేదు, ఇదిగోండి సహీ అల్ బుఖారీ అరబిక్ టు ఇంగ్లీష్, ఇది మేము ట్రాన్స్లేట్ చేయలేదు. డాక్టర్ ముహమ్మద్ ముహసిన్ ఖాన్ అనేవారు దారుస్సలాం వాళ్ళు దీన్ని ప్రకాశం చేశారు. ఈ పుస్తకం ఏముంటుందో చూద్దాం. మనకు షఫీ గారు ఏం ప్రయత్నం చేశారంటే చిన్నబాలుడు కాదు 17 సంవత్సరాలు, చిన్నబాలుడు కాదు 17 సంవత్సరాలు అని చెప్పారు. మొహమ్మద్ ప్రవక్త గారు ఏమన్నారంట, అదంతా కాదు బాబు, ఇసాక్నే తీసుకెళ్ళాడు అని కొంతమందికి చెప్పాడంట. కాదు ఇస్మాయిల్ని తీసుకెళ్ళాడు అని కొంతమందికి చెప్పాడంట. ఈ రెండు విన్న అల్ తబరీ గారు ఏమంటున్నారు, కాదు ఇసాక్నే తీసుకెళ్ళాడని నేను ధృవీకరిస్తున్నాను అని చెప్పాడు. పోనీ దాన్ని పక్కన పెట్టేద్దాం. డైరెక్ట్గా మొహమ్మద్ గారు ఏం నేర్పించారో అది చూద్దాం. ఇదేంటి? సాహీ అల్ బుఖారీ. ఖురాన్ తరువాత సాహీ అల్ బుఖారీ, సాహీ ముస్లిం, సునన్ అబు దావూద్ ఇలాంటి పుస్తకాలను ప్రతి ముస్లిం కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ప్రతి ముస్లిం కూడా దానిని పవిత్ర గ్రంథాలుగా, లేకపోతే సున్నాగా, లేకపోతే మొహమ్మద్ గారు ఇచ్చినటువంటి మంచి టీచింగ్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని ఖురాన్కి ఇచ్చినటువంటి దర్జానే ఇస్తారు. ఎందుకంటే ఖురాన్ ఏ సమయంలో ఏ ఆయత వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న వివరణ హదీసుల్లోనే దొరుకుతుంది. హదీసులు పక్కన పెడితే ఖురాన్ మీనింగ్లెస్. ఎనీవేస్, ఇప్పుడు చూడండి సహీ అల్ బుఖారీ బుక్ నంబర్ 60, ద బుక్ ఆఫ్ ది స్టోరీస్ ఆఫ్ ది ప్రాఫిట్స్, 3364, 3364 హదీస్ నంబర్. ఏమంటుందంటే, ఇబ్రాహిం గారు brought her and her son Ismail while she used to nurse him. నర్స్ అంటే అర్థం తెలుసండి, పాలు ఇవ్వటం. అండ్ టు ప్లేస్ నియర్ ది కాబా అండర్ ఎ ట్రీ ఆన్ ది స్పాట్ ఆఫ్ జంజం అనే ప్రాంతంలో, కాబా అనే ప్రాంతం దగ్గర ఆయన ఒక చెట్టు కింద వాళ్ళని కూర్చోపెట్టాడు. ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయి కాబా వైపు చూసి ప్రార్థన చేశాడు అని అక్కడ ఉంది. ఆ తర్వాత ఇస్మాయిల్స్ మదర్ వెంట్ ఆన్ సక్లింగ్ ఇస్మాయిల్, అంటే ఆ ఇస్మాయిల్ చిన్నవాడు, ఆమెకు పాలు పడుతూనే ఉంది, ఎక్కడ చనిపోతాడో, ఎక్కడ ఇదవుతాడో అని. అది 3364లో ఉంది. ఆ తర్వాత షీ స్టార్టెడ్ లుకింగ్ అట్ హిమ్, దట్ ఈజ్ ఇస్మాయిల్ టాసింగ్ ఇన్ యాగనీ, అంటే ఆయన సోలిపోతున్నట్లుగా, లేకపోతే ఇక అన్కాన్షియస్గా వెళ్ళిపోతాడేమో బాధలో ఉన్నట్లుగా ఆమె ఆయనను, అంటే ఇస్మాయిల్ను చూసి బాధపడిపోయిన తర్వాత ఆయన ద చైల్డ్ గ్రూ. ఆ తర్వాత ఆమెకు జంజం దగ్గర నీళ్లు రావటం, ఆమె ఇస్మాయిల్కు నీళ్ళు ఇవ్వటం, అదంతా జరుగుతుంది. ఆ తర్వాత అంటే ఇది ప్రాఫెట్ మొహమ్మద్ గారు చెప్పిన స్టోరీ అండి వాళ్ళకు. ఇది ఇస్లాం పర్స్పెక్టివ్ని చెప్తున్నాను మీకు, బైబిల్ పర్స్పెక్టివ్ నేను చెప్తాను, షఫీ గారి పర్స్పెక్టివ్ చెప్పాను దృక్పథము. ఇప్పుడు ఇస్లాం దృక్పథం చెప్తున్నాను డైరెక్ట్గా వాళ్ళ పుస్తకాల నుంచి. షఫీ గారు ఎందుకు మనకు మధ్యలో, డైరెక్ట్ పుస్తకాల నుంచి చూద్దాం. చూడండి, ద చైల్డ్ అంటే ఈ అబ్బాయి చిన్నవాడు, గ్రూ అప్ అంటే పెరిగాడు, అండ్ లెర్న్డ్ అరబిక్ ఫ్రమ్ దెమ్ and caused them to love and admire him as he grew up, and while he reached the age of puberty అంటే అర్థం ఏంటంటే కిషోర దశ అంటే ఎప్పుడు వస్తుందండి? దాదాపు 14 ఏండ్ల 13 ఏండ్ల, కొంతమందికి 12 ఏళ్ళు అనుకోండి. 12 నుంచి 16 ఏండ్ల లోపు ప్యూబర్టీ అంటారు. ఆడపిల్లలకైతే ప్యూబర్టీ అనేది కొంతమందికి 9 నుంచి 12 లేకపోతే 13 సంవత్సరాల్లో వస్తుంది. మగపిల్లలకు ప్యూబర్టీ అనేది 12 నుంచి 14 సంవత్సరాల లోపల వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి 1వ తరగతి వాళ్ళకు కూడా తెలుసు అన్నట్లుగా నేను ఛాలెంజ్ చేయలేను, కానీ చాలామందికి తెలుసు అని మాత్రం చెప్పగలుగుతాను. ఇది 3364లో చెప్పిన మాట. లేదు కాదండి, ప్యూబర్టీ అంటే ఇంకా ఎక్కువ అయ్యుండొచ్చు అని కూడా ఆయన చెప్పొచ్చు. పోనీ దాన్ని పక్కన పెడదాం. ఇంకొక హదీస్ దాని పక్కనే ఉంటుంది. 3366 6వ హదీసు, 3365వ హదీసు చూడండి. 3365వ హదీసు ఇక్కడేముంటుంది?
Ishmael's mother used to drink water from the water skin so that her milk would increase for her child. ఆమె అబ్రహాం ఇచ్చినటువంటి ఆ నీళ్ళ తిత్తులో నీళ్లు ఎక్కువగా తింటూ తాగేది. ఎందుకంటే ఆమె పాలు పెరగాలి కాబట్టి. ఎందుకంటే చిన్న పిల్లవాడు కదా, పాలు తాగుతున్నాడు, ఇంకా ఆ పాలు తాగే పిల్లవాడికి ఇవ్వాలి కాబట్టి అలా చేస్తూ ఉంది. హీ మేడ్ హర్ సిట్ అండర్ ఎ ట్రీ. ఆ తర్వాత ఇస్మాయిల్స్ మదర్ స్టార్టెడ్ డ్రింకింగ్ ఫ్రమ్ ద వాటర్ అండ్ హర్ మిల్క్ ఇంక్రీజ్డ్ ఫర్ హర్ చైల్డ్. అంటే ఇస్లామీ దృక్పథం ప్రకారము, ముహమ్మద్ గారు నేర్పించినటువంటి పాఠం ప్రకారము ఇస్మాయేలు మరియు హాగరును తీసుకొని అబ్రహాము వాళ్ళిద్దరిని అడవిలో విడిచిపెట్టినప్పుడు, లేకపోతే ఆ అరణ్యంలో ఎడారిలో విడిచిపెట్టినప్పుడు ఆయన, లేకపోతే ఇస్మాయిల్ గారు చాలా చిన్నవాడు, పాలు తాగే పిల్లవాడు అని మనకు ఈ ఇస్లాం మనకు నేర్పిస్తూ ఉంది. నేను అలా చెప్పటం కోసం నేను ఏం వాడానంటే సహీ అల్ బుఖారీ వాడాను. సహీ అల్ బుఖారీ ఖురాన్లో చెప్పిన మాటలను ధృవీకరిస్తూ ఏమంటుందంటే, చిన్న బాలుడుగా ఉన్నప్పుడే ఆయనను అబ్రహాం బయటికి పంపించేశాడు. షఫీ గారి పర్స్పెక్టివ్ చెప్పాను, ఇప్పుడు ఇస్లాం పర్స్పెక్టివ్ చెప్పాను. ఇస్లాం పర్స్పెక్టివ్ ఏంటంటే ఖురాన్ నిజానికి డీటెయిల్స్ ఇవ్వాలి, డీటెయిల్స్ ఇవ్వలేదు. ఖురాన్ యొక్క అందులో మాత్రం ఇస్సాకు అన్నట్లుగానే 33వ అధ్యాయంలో మనం చూసాం. ఆ తర్వాత దాన్ని ధృవీకరిస్తూ అల్ తబరీ గారు ఇస్సాకునే తీసుకెళ్లాడు అన్నట్లుగా కంక్లూడ్ చేశాడు. అయినప్పటికీ ఇస్మాయిలునా ఇస్సాకునా అన్న కొంచెం గలిబిలి ఈ ముస్లిం సమాజంలో ఉంది అన్నట్లుగా కూడా ఆయన నమోదు చేశాడు. ఆ తరువాత మనము సహీ అల్ బుఖారీలో చూసాం. సహీ అల్ బుఖారీలో ఏముందంటే ఆయన చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆయనను తీసుకుని వెళ్ళాడు అని ఉంది. ఆ తర్వాత అదే సహీ అల్ బుఖారీలో ఈ ఒక్క చిన్న మాట చెప్పి బైబిల్ పర్స్పెక్టివ్, బైబిల్ యొక్క దృక్పథం వైపుకు వెళ్దాం. అదే సహీ అల్ బుఖారీ 60వ హదీస్లో ఏముంటుంది అంటే, ఆయన అంటే అబ్రహాము వాళ్ళను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెప్పుడు వాళ్ళని చూడలేదు. ఎప్పటి వరకు చూడలేదు? ఆయన పెద్ద పెరిగి, ఎవరు ఇస్మాయిల్ పెద్ద పెరిగి ఒక పెండ్లి చేసుకుని, ఆ తర్వాత later on her boy reached the age of puberty and married a lady from then an idea occurred to Ibrahim. ఏం ఐడియా వచ్చిందంటే ఆయన వెళ్ళి చూడాలి అని, టు కాల్ అపాన్ ది డిపెండెన్స్ ఐ లెఫ్ట్. ఆయన వెళ్ళాడు. అప్పటికే హాగరు చనిపోయింది. హాగరు చనిపోయిన తరువాత మొట్టమొదటిసారి ఇబ్రాహీం గారు ఇస్మాయిలును కలవటానికి వెళ్ళాడు. ఇస్మాయిలు కలవటానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఆల్రెడీ పెండ్లయింది. పెండ్లైన తర్వాత ఆయన చూస్తే ఆయన భార్య అంటుంది, ఏమమ్మా ఏం తింటున్నారు అంటే, మేము అసలు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాము, మాకు అసలు తినడానికి కూడా లేదు అంటే, ఆయన నేను ఒక మాట చెప్తాను, ఇస్మాయిల్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పు అంటాడు. ఏంటమ్మా ఏం చెప్పాలండి అంటే, నీ గుమ్మములు, లేకపోతే నీ గుమ్మములు అంటే నీ థ్రెషోల్డ్స్, నీ గుమ్మములు నువ్వు విడిచిపెట్టు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు దాన్ని ఇస్మాయిల్ గారు అర్థం చేసుకుని ఓకే అనేసి అతని భార్యను డివోర్స్ చేసేస్తాడు, వదిలేస్తాడు. ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని ఏళ్ల తర్వాత అబ్రహాం గారు వస్తారు. అబ్రహాం వచ్చి ఆ రెండో భార్యను కలుస్తాడు. రెండో భార్యను కలిసి, ఏమమ్మా మీరు ఎలా ఉన్నారంటే, మేము బాగున్నాం, బాగా తింటున్నాం, బాగా చేస్తున్నాం అంటే, సరే పర్వాలేదు బాగుంది, నీ గుమ్మములు నువ్వు బాగా చూసుకో అని నేను చెప్పానని ఆ అబ్బాయికి చెప్పు అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ ఇస్మాయిల్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇస్మాయిల్ ఆయనకు చెప్తుంది, ఎవరో వచ్చారు ఒక ఆయన చూసిపోయాడు, అడిగితే నీ గుమ్మములను బాగా చూసుకో అన్నాడు అని ఆమె చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఓకే వచ్చింది మా నాన్నగారు, ఆయన నిన్ను బాగా చూసుకోమని నాకు చెప్పాడు అని దాన్ని ఆయన ఇంటర్ప్రిట్ చేసుకొని మంచిగా చూసుకుంటాడు. తర్వాత ఇంకా కొన్ని ఏండ్ల తర్వాత మొట్టమొదటిసారి ఇస్మాయిలును ఆయన కొన్ని ఏండ్ల తరువాత బాలుడుగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఏండ్లకు, అంటే పాలు తాగే సమయంలో విడిచిపెట్టి వెళ్ళిపోతే, ప్యూబర్టీ అంటే కిషోరావస్థకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే, ఆ తర్వాత 2 భార్యల తరువాత కొన్ని ఏండ్లకు అబ్రహాము వచ్చి ఇస్మాయిలును కలుస్తాడు. ఇది సహీ అల్ బుఖారీ చెప్పే రిప్రజెంటేషన్ ఆఫ్ ఇస్మాయిల్ అండ్ అబ్రహాం. మరి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ దృక్పథం చూద్దాం. బైబిల్ దృక్పథం ఏంటంటే, ఆదికాండము 17వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, అబ్రహాము 99 ఏండ్ల వాడైపోయాడు. ఇప్పుడు అబ్రహాము 99 ఏండ్ల వాడైన తర్వాత ప్రభువు ఆయనను దర్శిస్తాడు. అబ్రహాము సాగిలపడి దేవునితో మాట్లాడుతూ, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేయుచున్నాను అంటున్నాడు ప్రభువు. ఎవరికి? అబ్రహాముకు. 3వ వచనంలో
నేను నియమించిన నా నిబంధన నీతో చేయుచున్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఎవరికి? అనేక జనములకు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధిక సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనులు వచ్చినట్లు నియమించుదును. రాజులు నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత సంతానమునకు దేవుడై ఉండునట్లుగా నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచుదును. అంటే దేవుడు వచ్చి అబ్రహాముతో అంటున్నాడు, నీకు నాకు మధ్య ఒక నిబంధన ఉంటుంది, అది నిత్య నిబంధనగా, అంటే ఇటర్నల్గా ఉండేదిగా నేను దాన్ని స్థిరపరుస్తాను అని చెప్తున్నాడు. దానికి ఆయన నవ్వుకుంటాడు. ఆయన నవ్వుకుంటే ప్రభు అంటాడు, 15వ వచనం చూడండి. మరియు దేవుడు, నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఎలాగనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అవుతుంది అని శారాకు కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఇబ్రహీం లేకపోతే అబ్రహాం అంటాడు, ఆయన కొంచెం ఇస్మాయిల్ పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తిని కనబరుస్తూ 18వ వచనంలో అబ్రహాము, ఇస్మాయిలు నీ సన్నిధి బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పాడు. అంటే ఆయన అనుకున్నాడు, ఇదంతా ఏమోలే ప్రభువా, కనీసం ఇస్మాయిల్ని అయితే ఆశీర్వదించు అన్నాడు అని మొరపెట్టుకున్నాడు. అందుకు దేవుడు ఏమంటున్నాడో చూడండి. దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతనికి సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇస్మాయిలును గూర్చి నువ్వు చేసిన మనవి నేను విన్నాను. ఇదిగో, నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేస్తాను. అతడు 12 మంది రాజులను కంటాడు. అతని గొప్ప జనముగా చేస్తాను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమున శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తాను. ఇది దేవుడు చెప్పే మాట బైబిల్లో. ఇస్మాయిలు ఇస్సాకులలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరి ద్వారా ఆశీర్వాదం వస్తుంది, ఎవరి వలన ఆశీర్వాదం రాదు అన్నది ఇక్కడ సమస్య కానే కాదు. ప్రభువు ఎవరిని ఎంచుకున్నాడు, ప్రభువు నిత్య నిబంధన ఎవరి ద్వారా చేశాడు అనేది ఇక్కడ సమస్య, లేకపోతే ఇక్కడ ప్రాముఖ్యమైన మాట. ఇస్మాయిల్ పట్ల మనకేమైనా వివక్ష ఉందా? ఏమీ లేదు. ఆయనను ప్రభు ఆశీర్వదించాడు. ఆయన నుండి 12 మంది రాజులు వస్తారన్నాడు, ఆయన ఆశీర్వదిస్తానన్నాడు, ఆయన గొప్ప చేస్తానన్నాడు. అవన్నీ నమ్ముతున్నాం మనం. ఎవరైనా నమ్మరా? బైబిల్లో చెప్పిన ప్రతి మాట నమ్ముతున్నాం. ఇస్మాయిలు గారి పైన ఏ వివక్షణ లేదు. ఇస్మాయిలును దేవుడు ఆశీర్వదించాడు, ఆయన పిల్లలను ఆశీర్వదించాడు, ఆయన ద్వారా 12 మంది రాజులను తీసుకొని వచ్చాడు. అదంతా కూడా 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయము లోపు సమాప్తము కూడా అయ్యింది. అయినప్పటికీ దేవుడు అంటాడు 19వ వచనంలో, నీ భార్య అయిన శారా ద్వారా పుట్టిన ఆ సంతానము, ఆయన పేరేంటి? ఇస్సాకు. ఆయన ద్వారా నేను నా నిత్య నిబంధనను అతనితో స్థిరపరుస్తాను. ఇది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎ గేమ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఎలా ఉందంటే, ఈ ప్రభువు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాలను ఎక్కడ యూదులు క్రైస్తవులు క్లెయిమ్ చేస్తున్నారో అన్న భయముతో జబర్దస్తిగా ఇస్మాయిలును అక్కడ పెట్టినట్లుగా కనిపిస్తూ ఉంది. మరి మాకు కూడా అది ఎంతమాత్రం నిజమో ఎంతమాత్రం నిజం కాదో ముస్లిములు అడగాలి. ఎవరిని? షఫీ గారిని. ఎందుకంటే ఇస్లాం సాహిత్యం ఏముంటుందంటే, ఇస్మాయిల్ గారు చంటిపాలుడుగా ఉన్నప్పుడే పంపించేశారు అని అంటా ఉంది. మరి పంపిస్తే 16వ అధ్యాయము ఆఖరి వచనంలో ఏమనుంది? హాగరు అబ్రహాము ఇస్మాయిలు కనినప్పుడు అబ్రహాము 80 ఏండ్ల వాడు, ఆ తర్వాత అబ్రహాము 90 ఏండ్ల వాడైనప్పుడు, అంటే 86 నుంచి 99 ఏండ్ల వరకు మధ్యలో ఉన్న 13-14 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో జరిగిన చరిత్ర 21వ అధ్యాయం తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలి, 21 మధ్య నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టాలి అన్నట్లుగా ఏదైతే షఫీ గారు చెప్తున్నారో ఆ మాటతో బైబిల్, ఒకవేళ అది నిజమైతే బైబిల్ ఎలా చదవాలో నేను చెప్తాను. చూడండి, అబ్రహాము 86 ఏండ్ల వాడు, ఆ తర్వాత డైరెక్ట్గా మనం ఎక్కడికి వచ్చేస్తామంటే 22. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా చిత్తము ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన,
నీవు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును అనకూడదు. ఎవరి ప్రకారం? షఫీ గారి ప్రకారం ఏమనాలి? నీవు ప్రేమించిన ఇష్మాయేలును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అని చదవాలి మనం. ఆయన చెప్పిన ప్రకారం దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే అలా చదవాలి. ఇస్మాయిల్ని తీసుకెళ్తున్నాడు. గుర్తుంచుకోండి, ఇస్లామీ సాహిత్యం ఏం చెప్తుంది? సహీ అల్ బుఖారీ చిన్న పిల్లవాడుగా అంటే పాలు తాగే సమయంలోనే పంపించేశారు. ఇది నేను చెప్పటం లేదు, ముహమ్మద్ గారు సహీ అల్ బుఖారీలో చెప్తున్నారు. అంటే ఆ పాలు తాగే పిల్లవాడు పంపివ్వటానికి ముందు ఈ విషయం జరిగింది అని షఫీ గారు ఒప్పుకున్నారు కదా, ఒప్పుకున్నట్లుగా ఉంది. మరి అది లేకపోతే అది దాని వివరణ ఆయన ఇవ్వాలి. సో ఆ పాలు తాగే పిల్లవాడు ఏం చెప్తున్నాడంటే 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరికి తన కుమారుడు ఇస్సాకు, కాదు ఇక్కడ ఇస్సాకు అనకూడదు, ఆయన హర్ట్ అవుతాడు, ఇస్మాయేలును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి, పనివారితో మీ గాడితో ఎక్కనే ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్తాము అని మొక్కి వస్తాము అని చెప్పి దహన బలి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్మాయేలు అని ఉండాలి, ఇక్కడ ఇస్సాక్ కాదు, మళ్ళీ ఆయన హర్ట్ అవుతాడు, ఇస్మాయేలు మీద పెట్టాడు. అంటే పాలు తాగే పిల్లోడి పైన అబ్రహాం గారు కట్టెలు మోపారు. కట్టెలు మోపి తీసుకెళ్తున్నాడు. చూడండి, ఆయన చెప్తే ఇలా ఉంటుంది మరి బైబిల్లో. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లలు చేస్తాడు అని చెప్పడానికి ముందు నా తండ్రి అని పిలిచాడు. ఎవరు? పాలు తాగే ఇస్మాయిలు. పాలు తాగే పిల్లాడు ఏం పిలిచాడు? నా తండ్రి అని పిలిచాడు. అందుకు అతను ఏం నా కుమారుడా అంటే, అప్పుడు అతను నిప్పు కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రెది అని అడిగాడు. ఎన్ని కథలు చెప్తారు సార్. పాలు తాగే పిల్లవాడు ఆయన మీద కట్టెలు మోసుకొని వెళ్తాడు, పాలు తాగే పిల్లవాడు గొర్రెది అని అడిగాడు. ఇవన్నీ మీరు చెప్తుంటే మేము నమ్మాలి. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, నా నిత్య నిబంధన ఇస్సాకుతో నేను నెరవేరుస్తాను అని. 17వ అధ్యాయం 3వ వచనంలో నేను నియమించిన నిబంధన అన్నాడు. 5వ వచనంలో అబ్రామును అబ్రహాముగా చేశాడు. 7వ వచనంలో నిత్య నిబంధన గురించి చెప్పాడు. 8వ వచనంలో కనానును నిత్య స్వాస్థ్యంగా నీ కుమారులకు ఇస్తాను అన్నాడు. ఆ కనానుకు నిత్య స్వాస్థ్యంగా ఇచ్చింది ఎవరికి? 18వ వచనం, ఇస్మాయేలు నీ సన్నిధికి బ్రతకనిమ్ము అని ఆయన కోరుకుంటే అదంతా సరే కానీ నిత్య నిబంధనను ఇస్సాకుతో స్థిరపరుస్తాను అన్నాడు. కనానును నిత్య స్వాస్థ్యంగా ఈ రోజుకు కూడా ఇస్సాకుకే ఇచ్చాడు ప్రభు. 25వ వచనంలో 13 ఏండ్ల వాడు ఇస్మాయేలు అయిపోయాడు అప్పటికే. ఇక్కడ 17వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి దయచేసి. 17వ అధ్యాయము 25వ వచనం చూడండి. సున్నతి పొందారు వాళ్ళిద్దరూ. అతని కుమారుడైన ఇస్మాయిలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. మాకు ఏ డౌటు లేదండి ఆయన 17 ఏండ్ల వాడు లేకపోతే 18 ఏండ్ల వాడు అని. ఇస్సాకు 17 ఏండ్ల వాడు 18 ఏండ్ల వాడు అయి ఉంటాడు ఆ సమయంలో అన్న డౌట్ లేనే లేదు మాకు. ఆయన యవ్వన బాలుడే. ఆ తరువాతనే ఇస్మాయిలును పంపించేశాడు. 13 ఏళ్ళ తర్వాత గోప్యాంగ చర్మం సున్నతి జరిగిన తరువాతనే పంపించేశాడు. కానీ బైబిల్ చెప్పే దృక్పథం మాత్రమే ఇది. మాకు ఏ అభ్యంతరం, మాలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ బైబిల్ తర్వాత వచ్చినటువంటి ఖురాన్ ఈ బైబిల్లో ఉన్న మాటలను స్థిరపరచాలి, బైబిల్లో ఉన్న మాటలకు వివరణ ఇవ్వాలి అని చూసాం. ఆ ఖురాన్లో మాత్రం భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఖురాన్ ఏమో ఇస్మాయిలు పేరు చెప్పదు, ఇసాక్ పేరు చెప్తుంది. అల్ తబరీలో మనం చూసినట్లుగా ఇస్మాయేలు అని కొంతమంది పండితులు చెప్తూ ఉంటే, ఈ ముహమ్మద్ గారు నేర్పించిన పండితులు ఇంకొంతమంది ఇస్సాకు అని చెప్తూ ఉంటే, తబరీ గారు తనంతట తానే లేదు ఇస్సాకే అని ధృవీకరించేశారు. ఆ తర్వాత సహీ అల్ బుఖారీ చూస్తే చిన్నప్పుడే పాలు తాగే సమయంలోనే, అంటే ఇంకా ఆమె చనుబాలు తన పిల్లవానికి ఇచ్చే సమయంలోనే అబ్రహాము తరిమేశాడు వాళ్ళను అన్నట్లుగా సహీ అల్ బుఖారీ చెప్తా ఉంది. తరిమేసిన తర్వాత అబ్రహాం ఎప్పుడు చూశాడు వాళ్ళని? ఆయన పెండ్లి చేసుకున్న తరువాత. సో ఇస్లామీ దృక్పథం ప్రకారము ఇంకా ప్రశ్న అలాగే ఉంది, బాలుడినా యవనస్తుడినా? ఇస్లామీ సాహిత్యం ప్రకారం చిన్న బాలుడు ఎలా అడుగుతాడు? చిన్న బాలుడు ఎలా కట్టెలు మోస్తాడు? కాబట్టి జబర్దస్తిగా బైబిల్లో మీ దృక్పథాలు తీసుకొని వచ్చి రుద్దకండి. రుద్దటం వల్ల ఏమీ లాభం ఉండదు, ఎందుకంటే అపహాస్య పాలవుతారు. సో ఇప్పుడు ప్రశ్న ఇంకా అలాగే ఉంది. ఏంటి? వెళ్ళింది ఇస్మాయిలా ఇస్సాకా?
బైబిల్ చెప్పే స్పష్టమైన ఆన్సర్ ఏంటంటే ఇస్సాకు. ఎందుకంటే నిత్య నిబంధన ఇస్సాకు ద్వారానే సఫలమవుతుంది అని దేవుడే చెప్పాడు కాబట్టి. ఈ మాట చెప్తూ ఎవరున్నారు? ఇస్సాకే ఉన్నాడు. ఎందుకు? ఇస్మాయిల్ వెళ్ళిపోయాడు కదా. సో బైబిల్ని దాని కాంటెక్స్ట్లో చదవడం చాలా మంచిది. మీరు బైబిల్ చదవండి. ముస్లిం సోదరులకు కానీ షఫీ గారికి కానీ నేను ఆహ్వానమిస్తున్నాను, బైబిల్ చదవండి. కానీ కాంటెక్స్ట్, దానికి ఉన్నటువంటి పరిధిని మించి చదివితే మీరు తప్పుడు అర్థాలు తీసుకొస్తారు. తప్పుడు అర్థాలు తీసుకొని వచ్చి బైబిల్ను తప్పుగా ప్రూవ్ చేయరు, మీ గ్రంథాలనే తప్పుగా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మీ ఖురాన్ గ్రంథాన్ని తప్పుగా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చదవడం వల్ల ఏం జరిగింది? మొహమ్మద్ గారు తప్పైపోయారు కదా. మీ ప్రకారం, నేను అనటం లేదు, మీ ప్రకారమే. షఫీ గారేమో చాలా కష్టపడిపోయాడు. ఏమని? పెద్దవాడు కాదు చిన్నబాలుడు చేస్తున్నారు, పెద్దవాడు కాదు చిన్నవాళ్ళుగా చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారంటే ఆశీర్వాదాలు కొట్టేద్దామని అంటున్నాడు. కానీ చూపించేది మేం కాదు. ఎవరు? మొహమ్మద్ గారు. చిన్న బాలుడిని చూడండి. సహీ అల్ బుఖారీ, చిన్న బాలుడు, నర్సింగ్ చైల్డ్ అని ఆయన మొహమ్మద్ గారు చెప్తున్నారు కదా. సహీ అల్ బుఖారీ చెప్తా ఉంది కదా. ఖురాన్ ఏమో 33వ అధ్యాయంలో ఇస్మాయిల్ పేరే తెలియదు, అల్లా గారికి ఇస్మాయిల్ పేరు తెలియదండి. కాబట్టి ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే అది ఎందుకు అక్కడ ఉంది, దాని అర్థం ఏంటి, అసలు ప్రభు ఏం నేర్పించాలని చూస్తున్నాడు అక్కడ అన్నది మనం కూలంకషంగా చర్చించుకోవాలి. ఇంకొక మాట అన్నాడు ఆయన. అన్నాడు బేర్షబాలోనే ఇస్మాయిల్ కూడా ఉన్నాడు, బేర్షబాలోనే అబ్రహాం కూడా ఉన్నాడు, తిరిగి అక్కడికే వచ్చారు అని అంటున్నాడు. ఒకసారి చూద్దాం, తిరిగి అలా ఉందా అక్కడ? 22వ అధ్యాయం చూడండి. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా, తిరిగి ఎవరి దగ్గరకు వచ్చాడు? పనివారి దగ్గరికి వచ్చాడు. తిరిగి ఎక్కడికి? బేర్షబాకు రాలా. ఒకవేళ బేర్షబాకు వచ్చినా మాకు పోయేదేం లేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే వాక్యము ఎలా ఉందో అలాగే చదవండి, సొంతంగా మీరు వక్రీకరించకండి. తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షబాకు వెళ్ళారు. తిరిగి పనివాళ్ళ దగ్గరికి వచ్చాడు, వాళ్ళందరూ కలిసి బేర్షబాకు వెళ్ళారు. అబ్రహాము బేర్షబాలో నివసించాడు. అది అప్పటి నుంచైనా నివసించవచ్చు, అంతకు ముందు నుంచైనా నివసించి ఉండొచ్చు. యూ డోంట్ ఇంటర్ప్రెట్, యూ డోంట్ రీడ్ ఇన్ టు ద స్క్రిప్చర్. లేఖనం చెప్పేదాన్ని లోపలికి వెళ్ళి నువ్వు మాట్లాడద్దు. లేఖనం ఏం మాట్లాడుతుందో అది చెప్పు. ఆ తర్వాత మరి ఈ బేర్షబాలోనే ఇస్మాయిల్ నివసించాడా అని ఒకసారి చూద్దాం. 21వ అధ్యాయము 20వ వచనం. అతడు పెరిగి పెద్దవాడై, ఎవరు? ఇస్మాయిలు. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి, ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు, ఆ అరణ్యము అన్నప్పుడు ఏ అరణ్యము అన్నదానికి క్వాలిఫికేషన్గా అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాడు. సో ఆయన ఉండింది పారానులో. దాని పారానుకు బేర్షబాకు తేడా తెలియనంతగా క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళని మభ్యపెడదాము అనుకుంటే అది అసంభవం కదా. ఎందుకంటే మన చేతిలో మన పుస్తకం ఉంది, ఈ రోజుకు కూడా మనం వెళ్ళి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక సారాంశంలాగా ఈ మాటలను నేను సమరైజ్ చేస్తాను. సారాంశం ఏంటంటే, షఫీ గారి దృక్పథం ఒకటి. అందులో షఫీ గారు వాదించే పద్ధతి ఏంటంటే, అయ్యా అబ్రహాము గారు హాగరు మరియు ఇస్మాయిలను తీసుకెళ్ళినప్పుడు ఆయన 17-18 ఏళ్ల వయసు గలవాడైతే, మరి క్రైస్తవులు యూదులేమో ఆయనను జబర్దస్తిగా చిన్నవాడిగా చూపించడం కోసం చేస్తున్నారు. కనుకనే మనం 21వ అధ్యాయాన్ని లేకపోతే 22వ అధ్యాయాన్ని తీసుకుని వచ్చి 16వ అధ్యాయం తర్వాత పెట్టేస్తే సమస్య తీరిపోతుంది, ఆ చరిత్ర అంతా ఇదైపోతుంది, అన్నింటిలో సమాంతరత కనిపిస్తుంది అన్నది ఆయన వాదన. కాకపోతే నాకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు మరి షఫీ గారు ముస్లిం అని చెప్పుకుంటాడు. షఫీ గారు ఖురాన్ పైన హదీసుల పైన విశ్వాసము ఉన్నవాడిగా కనిపిస్తాడు. అయితే మరి అల్ తబరీ గారు ఇచ్చినటువంటి సారాంశాన్ని ఆయన విస్మరిస్తున్నాడు. అంటే ఇసాకును పంపించారు అన్న విధంగా అల్ తబరీ గారు చెప్తూ ఉంటే దాన్ని విస్మరించాడు. పోన్లే అది విస్మరిస్తే పర్వాలేదు అనుకుంటే ఖురాన్ను కూడా విస్మరిస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే ఖురాన్ 6:100 మనము ఇంతకుముందు చూసినట్లు
6వ అధ్యాయం 114 కానీ, 6వ అధ్యాయం 38వ వచనం కానీ, 6వ అధ్యాయం 126వ వచనం కానీ, 12వ అధ్యాయం 111వ వచనం కానీ, 16వ అధ్యాయం 89వ వచనంలో కానీ, వీటన్నిటిలో కూడా ఏం చెప్తోందంటే ఖురాను, ఇంతకుముందు వచ్చినటువంటి గ్రంథాన్ని ధృవీకరించడానికి, వివరణ ఇవ్వడానికి నేను వచ్చాను అని ఖురాన్ సాక్ష్యం చెప్తా ఉంది. వివరణ అయితే ఇవ్వలేదు. ఖురాను ఇవ్వని వివరణను కూడా షఫీ ఇస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో ఆ విషయంలో కూడా ఖురాన్ను ఆయన విస్మరిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. పోనీ మొహమ్మద్ గారు ఇచ్చినటువంటి సున్నానేమని ఆయన అనుసరిస్తున్నాడా అని చూస్తే అలా కూడా కాదు. నేను ఇంతకుముందు మీకు చూపించినట్లు సహీ అల్ బుఖారీలో కనుక మనం తీసి చూస్తే, సహీ అల్ బుఖారీలో ఆయన ఏం చెప్తున్నాడంటే మొహమ్మద్ గారు ఇచ్చినటువంటి టీచింగ్ ఎలా ఉందంటే, చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే పంపించేశారు, పాలు తాగే వయసులోనే పంపించేశాడు. మరి షఫీ ఎవరిని తప్పు అని ప్రూవ్ చేస్తున్నాడు? షఫీ మొహమ్మద్ని తప్పు అని ప్రూవ్ చేస్తున్నాడా? ఖురాన్ను తప్పు అని ప్రూవ్ చేస్తున్నాడా? అల్ తబరిని తప్పు అని ప్రూవ్ చేస్తున్నాడా? సహీ అల్ బుఖారీని తప్పు అని ప్రూవ్ చేస్తున్నాడా? షఫీ ఎవరి మధ్య సందేహం లేకపోతే భేదాభిప్రాయాలు ఉన్నాయని ప్రూవ్ చేస్తున్నాడు? ఖురాన్ మరియు తబరికి మధ్యలో ఉందని ప్రూవ్ చేస్తున్నాడా? ఖురాన్ మరియు సహీ అల్ బుఖారీకి మధ్యలో భేదాభిప్రాయం ఉందని ప్రూవ్ చేస్తున్నాడా? లేక షఫీకి మొహమ్మద్ గారికి మధ్యలో భేదాభిప్రాయం ఉందని ప్రూవ్ చేస్తున్నాడా? నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, అల్ తబరి కంటే ఎక్కువ షఫీ గారికి తెలుసు. ఖురాన్ ఎవరికైతే అవతరించిందో మొహమ్మద్ గారికి ఆయన కంటే ఎక్కువ షఫీ గారికి తెలుసు. సహీ అల్ బుఖారీ కంటే ఎక్కువ షఫీ గారికి తెలుసు. పోనీ నిక్కచ్చిగా 13 సంవత్సరాల తర్వాత ఆయనకు గోప్యాంగ చర్మం సున్నతి జరిగింది, ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు కనుక 13 సంవత్సరాల తర్వాతనే ఈయనని పంపించేసి ఉంటారు అని బైబిల్ చెప్పే సాక్ష్యాన్ని స్పష్టంగా మేము ఒప్పుకుంటున్నాం క్రైస్తవులంగా. 13 సంవత్సరాల తర్వాత అంటే 17 కావచ్చు, 18 కావచ్చు, ఆ సమయంలోనే పంపించాడు అని మేము ధైర్యంగా చెప్తున్నాం. కానీ అందులో మాత్రం ఆయన తప్పులు పడుతున్నాడు. మరి ఈయన ఖురాన్ ఇచ్చే టీచింగ్ను ఒప్పుకోనట్లా? మొహమ్మద్ అనుచరుడా ఈయన, లేకపోతే మొహమ్మద్కు వ్యతిరేకంగా నిలబడుతున్నాడా అనేది నాకు అర్థం కావట్లేదు. దయచేసి ముస్లింలు ఎవరైతే ఖురాన్ను, హదీసులను, తర్వాత వారి చరిత్రను నమ్ముతారో వారు దయచేసి ఈ భేదాభిప్రాయం ఏదైతే ఉందో షఫీ గారికి ఖురాన్కు మధ్య, షఫీ గారికి మొహమ్మద్ గారికి మధ్య, షఫీ గారికి హదీసులకు మధ్య, దాన్ని మీరే ఆయనను ప్రశ్నించి తేల్చుకోమని నేను మిమ్మల్ని ఆహ్వానం ఇస్తున్నాను. కాబట్టి నేను మీకు ఇచ్చే ఆహ్వానం ఏంటంటే, ఈరోజు కూర్చున్న వారికి మనము ముగించడానికి ముందు మన సబ్జెక్ట్లకు కూడా వద్దాం. కానీ అది క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా సరే, లేఖనాన్ని పరిశోధించేటప్పుడు దానికి ఉన్న పరిధి ఒకటి ఉంటుంది, దానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, దానికి ఒక ఆ కాంటెక్స్ట్లోనే, ఆ సందర్భంలోనే మనం చదవాలి. ఆ సందర్భాన్ని విడిచి విరగొట్టి వేరేది ఎక్కడో తీసుకొని వచ్చి పెట్టాలి అంటే అది బట్టబయలైపోతుంది, తెలిసిపోతుంది కదా. కాబట్టి 16వ అధ్యాయం తర్వాత 17వ అధ్యాయంలో ఉన్న మాటలే కరెక్ట్. 21వ అధ్యాయం మధ్య భాగము లేకపోతే 22వ అధ్యాయం తీసుకొని వచ్చి అక్కడ పెట్టవలసిన అవసరము లేనే లేదు. ఎందుకంటే 21వ అధ్యాయంలో అబ్రహాము అబీమెలెకు దగ్గరికి వెళ్ళిపోవడం, అక్కడ షారా గురించి అబద్ధం ఆడటం, ఆ తర్వాత అంటే ఆ ఒక్క సంవత్సరం 99 నుంచి 100 సంవత్సరాల వరకు ఆ ఒక్క సంవత్సరం ఆయన పొందిన ఇన్సల్ట్, ఆ తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత ప్రభు ఆయనను ఆశీర్వదం తిరిగి గుర్తు చేయటం, నేను నీకు కనాన్ని ఇస్తానన్నా, నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికి అని చెప్పటం, ఆయనను పరిశోధించటం, ఆ పరిశోధనలో లేకపోతే ఆ టెస్ట్లో అబ్రహాము విజయంగా బయటికి రావటం, ఇస్సాకు ద్వారా ఈనాటికి కూడా మనకు ఆ ఆశీర్వాదాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. కానీ ఇదంతటిని చుట్టూ గోల్ తిరిగి ఒక్క విషయం మిస్ అవుతున్నారు షఫీ గారు కానీ, వినేవారు కానీ, ముస్లిములు కానీ, క్రైస్తవులు కానీ. అదేంటంటే ద స్టోరీ ఈజ్ అబౌట్ ద ల్యాంబ్. ఆ కథ మొత్తం కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి యెహోవా ఈరే అని తనను తాను పిలుచుకున్నటువంటి దేవుడు ఏర్పాటు చేసిన ఆ గొర్రె గురించి స్టోరీ ఇది. అర్థమవుతుందా? నీ విజన్, నీ తలాంతు
నీ పక్షంలో దేవుడు నిన్ను సమర్పించుకో, నీ గురించి నిన్ను నువ్వు అన్నప్పుడు నీ చేత కాకపోతే నువ్వు చేయలేవు అని ఆయనకు తెలుసు. కానీ నువ్వు విధేయత చూపిస్తే నీకోసం నీ పక్షంగా ఒక గొర్రెపిల్ల రెడీగా ఉంది. ఆ గొర్రెపిల్ల మరెవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి వలనే ఈరోజు ముస్లిములకైనా, క్రైస్తవులకైనా, బౌద్ధులకైనా, హైందవులకైనా, ఇంకెవరికైనా సరే, భూప్రపంచంలో ఎవరికైనా సరే, ఈ యేసుక్రీస్తు ద్వారానే ఆయనే ఈరేగా, యెహోవా ఈరేగా మన మధ్యకు వచ్చి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, బలి యాగం చేశాడు. ఆ బలి యాగం కారణంగానే ఈరోజు మనం పాపములను ఆయన పైన, మన పాపములను ఒప్పుకుంటే ఆయన మన పాపములను పరిహరించగలడు అన్న విషయం బైబిల్ చెప్తా ఉంది. ఈ సెంట్రల్ ఐడియాను విడిచిపెట్టి ఎప్పుడైతే మనము ఆ గొర్రెపిల్ల రక్తంతో ప్రోక్షింపబడతామో అప్పుడు మనకు ఈ ఇస్సాకు ద్వారా దేవుడు ఏ నిత్య నిబంధననైతే స్థిరపరిచాడో అది ఈరోజు సంఘానికి కూడా, క్రైస్తవ సంఘానికి, అంటే యేసుక్రీస్తు శరీరంలో భాగస్వాములైన మనకు అది ఆపాదించబడుతుంది. అంతేగాని